హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్ వర్సెస్ డీసీ. సో ఈ రెండు టీమ్స్లో ఏ టీం విన్ అవుతుందో క్లియర్ కట్గా చూసేద్దాం. సో దానికి ముందు మీరు కనుక మా ఛానల్ ఫాలో అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏ వెబ్సైట్లో ఈ సంవత్సరం ఆడాలి అంటే మంచి బోనస్లు ఇచ్చే వెబ్సైట్ ఏది అని అడిగితే కింద ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను INT11 అని. సో అది చాలా చాలా బాగుంది. 30% దాకా మ్యాచ్ బోనసెస్ ఉంటాయి. 35% దాకా 100% వెల్కమ్ బోనస్ ఉంటుంది. అలాగే 3% మ్యాచ్ బోనస్ ప్రతి మ్యాచ్ పైన ఉంటుంది. దానికి ఏంటంటే నో రోల్ ఓవర్ అనమాట. చాలా బాగుంది. విత్డ్రాల్ కూడా 2 hours లోపల అయిపోతున్నాయి. నేను కూడా యూజ్ చేస్తున్నా. కింద కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి రిజిస్టర్ అవ్వండి. వీడియో ఒకటి కూడా చేశాను సపరేట్గా ఎలా రిజిస్టర్ అవ్వాలనేది. ఒకవేళ అర్థం కాకపోతే చూడండి. మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్దాం. సో నేను ప్లేయింగ్ 11 అనేది డైరెక్ట్గా ఇక్కడ ఫోటో రూపంలో చెప్పేస్తున్నాను, ఎందుకంటే అది టైం ఎక్కువ తీసుకుంటుంది నేను చెప్పడం వల్ల. సో అదైతే ఫోటో డిస్ప్లే చేసేస్తున్నాను చూడండి. సో ఈ మ్యాచ్ అనేది మనకి జైపూర్లో జరగబోతుంది. జైపూర్లో ఆల్రెడీ ఒక మ్యాచ్ రాజస్థాన్ వర్సెస్ LSG జరిగింది. అక్కడ చూసుకున్నట్లయితే 190 స్కోర్ అయితే 190+ అయితే స్కోర్ అయితే చేయగలిగారు రాజస్థాన్ రాయల్స్. అంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి క్లియర్గా అక్కడ పిచ్ మీద చాలా హెల్ప్ ఉంది. సో అదైతే మనం చూడాల్సిన విషయం. సో 190 దాకా స్కోర్ చేశారంటే ఎవరు టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది. అలాగే చేజింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది ఆ పిచ్ మీద అంతగా రాకపోయేసరికి కొంచెం బ్యాటింగ్ వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంది. అలాగే బౌలింగ్ కూడా బాగానే పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఆ రోజు సంజు శాంసన్ కూడా మంచి నాక్ ఆడాడు. 82 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అలాగే రియాన్ పరాగ్ ఎస్పెషల్లీ నేను ఆ రోజు కూడా చెప్పాను తను మంచి ఫామ్లో ఉన్నాడని. తను కూడా 43 రన్స్ అయితే స్కోర్ చేశాడు. SSV జైస్వాల్ 24 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అలాగే ఆర్ఆర్ బౌలింగ్లో చూసుకున్నట్లయితే ట్రెంట్ బౌల్ట్ ఎస్పెషల్లీ అదరగొట్టాడని చెప్పొచ్చు. మంచి మెయిన్ వికెట్స్ అయితే తీసుకున్నాడు, 2 వికెట్స్. కానీ లాస్ట్లో రన్స్ లీక్ చేశాడు, అదైతే నచ్చలేదు. చాహల్ కూడా 3 overs వేశాడు, 25 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ తీసుకున్నాడు. తర్వాత బర్గర్ తను కూడా 1 వికెట్ తీసుకున్నాడు. మిగతా వాళ్ళందరూ అంతంత మాత్రం ఆడారు. కానీ ఎస్పెషల్లీ నేను ఈ మ్యాచ్లో బట్లర్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ధ్రువ్ జురెల్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీళ్ళిద్దరు ఆడాలి. అలాగే నాట్ టు ఫర్గెట్ సందీప్ శర్మ. తను ఎకనామికల్గా చాలా చక్కగా బౌలింగ్ చేశాడు, అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అదైతే నాకు చాలా చాలా నచ్చింది. ఆవేష్ ఖాన్ కూడా లాస్ట్ ఓవర్లో బాగా వేయడం కూడా మనం చూసాం. సో ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకున్నట్లయితే ప్లేయింగ్ 11 అనేది నేను డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో షై హోప్ 33 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అలాగే అభిషేక్ పొరెల్ కూడా 32 రన్స్ స్కోర్ చేశాడు. డేవిడ్ వార్నర్ 29 రన్స్. మిగతా వాళ్ళందరూ అంతంత మాత్రం ఆడారు. బౌలింగ్లో చూసుకున్నట్లయితే కుల్దీప్ యాదవ్ 2 వికెట్స్ తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ కూడా 2 వికెట్స్ తీసుకున్నాడు. కాకపోతే ఖలీల్ అహ్మద్ ఏమైందంటే 43 రన్స్ అయితే లీక్ చేశాడు. అది కొంచెం భారీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. బట్ కుల్దీప్ యాదవ్ మాత్రం 20 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అదైతే మంచిది. అలాగే ఇషాంత్ శర్మ 2 overs వేసాడు. తను మళ్ళీ తర్వాత ఇంజురీ వల్ల వెళ్ళిపోయాడు. 2 oversలో కూడా 1 వికెట్ తీసుకున్నాడు. అదైతే బాగుంది, మంచి వికెట్ తీసుకున్నాడు. సో ఓవరాల్గా ఈ మ్యాచ్లో నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది రిషబ్ పంత్ నుంచి, ఎందుకంటే తను కంబ్యాక్లో మొదటి మ్యాచ్లో 18 రన్స్ స్కోర్ చేశాడు. కొంచెం నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే స్టబ్స్, అక్షర్ పటేల్ వీళ్ళ నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. బౌలింగ్ అయితే పర్వాలేదు. మరీ ఇప్పుడు ఇషాంత్ శర్మ కూడా వెళ్ళిపోతే మాత్రం కొంచెం కష్టమయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో చూడాలి అది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందో. అలాగే ఇప్పుడు ఈ రెండు టీమ్స్ కూడా బ్యాటింగ్ వైజ్ చూసుకున్నట్లయితే బాగానే ఉన్నాయి. అంటే బ్యాటింగ్ డెప్త్ అయితే ఉన్నాయి రెండింటికి, కానీ ప్రాపర్గా యూటిలైజేషన్ అయితే కనిపించట్లేదు. నాకు అదైతే కొంచెం డిసప్పాయింట్మెంట్. ఎవరో ఒకరే ఆడుతున్నారు, అందరూ ఎఫర్ట్ పెడితే బాగుంటుందని అనిపిస్తుంది. అలాగే ఎవరు గెలుస్తారనే దానికి వస్తే మాత్రం ఒకవేళ ఆర్ఆర్ కనుక టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తే మాత్రం పక్కా ఆర్ఆర్ గెలుస్తుంది. ఒకవేళ టాస్ డీసీ గెలిచి ఎక్కువ స్కోర్ చేసినా కూడా ఆర్ఆర్ అయితే టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే బౌలర్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు కాబట్టి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే నాకు ఎందుకో
ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ గెలిచే అవకాశం ఉంది అనిపిస్తుంది. బట్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ ఢిల్లీ. పర్సెంటేజ్ లైక్ ఎలా అంటే ఢిల్లీకి ఒక 45%, ఆర్ఆర్‌కి ఒక 55%. సో, ఐయామ్ గోయింగ్ విత్ ఆర్ఆర్. ఇది నా మ్యాచ్ ప్రిడిక్షన్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఏ టీమ్ గెలుస్తుంది అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్.